తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. అంకెల గారడైన ఆశల పొద్దున రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన 3,24,000 కోట్ల బడ్జెట్ స్టేట్లో పొలిటికల్ హీట్ అమాంతం పెంచేస్తోంది. చెప్పిందే చేశాం, మాట నిలబెట్టుకున్నామని అధికార పక్షం కాలరెగరేస్తుంటే ఇదంతా ఉత్తముచ్చటే. జనం చెవిలో పూలు పెట్టారంటూ గులాబీ దళం కన్నెర్ర చేస్తోంది. ఇంతకీ 6 గ్యారెంటీల మాట ఏంటి? కొత్తగా వచ్చిన 9 పథకాల గుట్టేంటి? కాంగ్రెస్ బడ్జెట్ రియల్గానే సూపర్ హిట్టా లేక ప్రతిపక్షాలు అంటున్నట్టుగా అట్టర్ ఫ్లాపా? వార్షిక బడ్జెట్ అనగానే అది కేవలం పద్దుల చిట్టానో అంకెల గారడీనో కాదు, రాష్ట్ర ప్రజల ఆశలు ఆకాంక్షలకు నిలువుటద్దం లాంటిది. చట్టసభల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ సరికొత్త రాజకీయ ఆర్థిక చర్చలకు దారితీసింది. ముఖ్యంగా చెప్పిందే చేసి చూపించాం అనే ప్రభుత్వ కాన్ఫిడెన్స్ ఈ పద్దుల్లో అడుగడుగునా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సుమారు 3,24,234 కోట్లతో రూపొందించిన ఈ ఫినాన్షియల్ డాక్యుమెంట్ సమాజంలోని అట్టడుగు వర్గాలకు సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే ఇది పూర్తిగా పబ్లిక్ బడ్జెట్ అని, అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్న మార్క్ అని అధికార పక్షం బలంగా నమ్ముతోంది. అంకెల వెనుక ఉన్న అసలు విషన్ని గమనిస్తే భవిష్యత్ తెలంగాణకు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ గీశారనిపిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన భారీ హామీలను నిలబెట్టుకోవడం ఏ ప్రభుత్వానికైనా ఒక పెద్ద ఛాలెంజ్. 6 గ్యారెంటీల అమలుకు ఏకంగా 50,713 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి బలమైన సంకేతాలిస్తోంది. రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,000 కోట్లకు పైగా ఫండ్స్ ఇవ్వడం చూస్తుంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్ పట్ల వారికున్న కమిట్మెంట్ స్పష్టమవుతోంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి పథకాలకు సింహభాగం నిధులు దక్కాయి. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు మహిళల అకౌంట్లలో నేరుగా లబ్ధి చేకూర్చే ఈ డెసిషన్స్ నేటి సమాజంలో ఎకనామిక్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్థిక నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఒకవైపు సాగుతూ ఉండగానే మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వార్షిక బడ్జెట్ పూర్తిగా మోసమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతులను చించివేసి వాకౌట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెవుల్లో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఏవని, మహిళలకు తులం బంగారం ఎక్కడికెళ్లిందని వాళ్లు సంధించిన ప్రశ్నలు పొలిటికల్ హీట్ని అమాంతం పెంచేశాయి. ఈ బడ్జెట్లో రైతులకు, సామాన్యులకు దక్కిందేమీ లేదని, ఇదంతా కేవలం ప్రజల దృష్టిని మరల్చే డ్రామా అని విపక్ష నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ బడ్జెట్లో పబ్లిక్ అటెన్షన్ను బాగా డ్రా చేసిన అంశం కొత్తగా ప్రవేశపెట్టిన 9 వండర్ఫుల్ వెల్ఫేర్ స్కీమ్స్, జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. అర్హులైన పేద కుటుంబాలకు 5 లక్షల కవరేజ్తో ఒక కొండంత అండగా నిలవబోతోంది. అలాగే ప్రభుత్వ బడులు, కాలేజీల్లో చదివే స్టూడెంట్స్ కోసం తెచ్చిన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అద్భుతమైన ఆలోచన. ఉదయం పూట పాలు, రాగి చావ లాంటి న్యూట్రిషన్ ఫుడ్ అందించడం ద్వారా వాళ్ల హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. మరోవైపు దాదాపు 23.5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం క్యాష్లెస్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ జారీ చేయడం మెడికల్ సెక్టార్లో ఒక రెవల్యూషనరీ స్టెప్గా చెప్పుకోవచ్చు. ఇది నిజంగా సామాన్యుడికి బిగ్ రిలీఫ్ ఇచ్చే అంశం. యూత్ పవర్ని గ్లోబల్ లెవెల్లో వాడుకోవాలనే విషన్తో తీసుకొచ్చిన సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం నేటి యువతకు ఒక గొప్ప వరం. దీని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఫారిన్ కంట్రీస్లో బెస్ట్ ఆపర్చునిటీస్ అందించేలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తోంది. అగ్రికల్చర్ సెక్టార్ విషయానికొస్తే 100% సబ్సిడీతో రైతులకు ఫ్రీ సోలార్ పంపు సెట్లు ఇవ్వడం ద్వారా అటు కరెంటు బిల్లుల భారం తగ్గించడమే కాకుండా ఇటు గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు. ఇక మహిళా సంఘాల్ని కేవలం పొదుపుకే పరిమితం చేయకుండా ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించి వారిని ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చాలన్న ఇందిరా మహిళా శక్తి స్కీమ్ విమెన్ ఎంపవర్మెంట్కు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తుందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. సంక్షేమ పథకాలతో సామాన్యుడికి భరోసా ఇచ్చిన ప్రభుత్వం ప్రగతి చక్రాలు పరుగులు పెట్టించేందుకు మాస్టర్ ప్లాన్ గీస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు సాగునీరు, గ్రామీణాభివృద్ధి అంటూనే
మరోవైపు ఏకంగా 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ అంటోంది. గ్లోబల్ రేంజ్లో హైదరాబాద్ ఇమేజ్ని పెంచే ఆ భారీ కేటాయింపుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఇన్ని గొప్పలు చెబుతున్నా విపక్షాలు ఎందుకు బగ్గుమంటున్నాయి? సంక్షేమంతో పాటు రాష్ట్ర ప్రగతి చక్రాలు పరుగులు తీయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రభుత్వం ఎడ్యుకేషన్కి 26,674 కోట్లు, హెల్త్కి 13,679 కోట్లు భారీగా కేటాయించింది. ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్కు ఏకంగా 33,688 కోట్లివ్వడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూస్టింగ్. సాగునీటి ప్రాజెక్టుల కోసం 22,000 కోట్లకు పైగా ప్లాన్ చేయడం చూస్తుంటే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయని అర్థమవుతోంది. ప్రతి ఎకరాకు 12,000 భరోసాతో పాటు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం లాంటి డెసిషన్స్ రైతుల్లో మంచి కాన్ఫిడెన్స్ నింపుతోంది. మైక్రో ఇరిగేషన్, ఆయిల్ పామ్ సాగుకిచ్చిన ప్రియారిటీ వ్యవసాయ ముఖచిత్రాన్ని ఖచ్చితంగా మార్చబోతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరో లెవెల్కు తీసుకెళ్లేలా ఈ బడ్జెట్లో భారత్ ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టడం మరో హైలైట్. సుమారు 30,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రేడియల్ రోడ్స్, స్మార్ట్ గ్రిడ్స్, గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో దీన్ని నిర్మించబోతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా మెయింటైన్ చేయడానికి కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ తీసుకురావడం బెస్ట్ డెసిషన్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు 1,500 కోట్లివ్వడం, మెట్రో ఎక్స్పాన్షన్, రీజనల్ రింగ్ రోడ్ లాంటి మెగా ప్రాజెక్టులకు ఫండ్స్ అలాట్ చేయడం చూస్తుంటాయి భవిష్యత్ మహానగర నిర్మాణానికి గట్టిగానే పునాదులు వేశారని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే అధికార పక్షం ఇన్ని గొప్పలు చెబుతున్నా విపక్షాలు మాత్రం ఈ బడ్జెట్పై పెదవి విరుస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే పాత రోట్లోనే కొత్త పచ్చడి నూరినట్లు అన్న సామెత గుర్తుకొస్తోంది. 9 కొత్త స్కీమ్స్కు ఎలాంటి ఓన్ ప్లానింగ్ కానీ, కొత్త విజన్ కానీ లేదని, గత ప్రభుత్వం తెచ్చిన సూపర్ హిట్ స్కీమ్స్కే కాస్త మేకప్ వేసి కొత్త ప్యాకేజింగ్తో మన ముందుకు తెచ్చారని ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో విశ్లేషిస్తున్నారు. భోజన పథకాలు, బీమా, మహిళా సంఘాలకు చేయూత ఇవన్నీ ఇదివరకు ఉన్నవే కదా అని వారు లాజిక్స్ లాగుతున్నారు. కేవలం చిన్న చిన్న మార్పులు చేసి, పేర్లు మార్చి, పాత సీసాలో కొత్త సారా పోశారని, ఫండ్స్ అలాట్మెంట్లో కేవలం అంకెల గారడీ చేసి పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్నారని వారు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మొత్తానికి 2026-27 తెలంగాణ స్టేట్ బడ్జెట్ ఎన్నో ఆశలు, ఇంకెన్నో విమర్శల మధ్య ఒక పొలిటికల్ అండ్ ఎకనామిక్ థ్రిల్లర్గా అనిపిస్తోంది. చెప్పిందే చేసి చూపించాం అని అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటే, హామీల అమల్లో డొల్లతనం బయటపడిందని విపక్షాలు బలంగా పోరాడుతున్నాయి. పబ్లిక్ పల్స్ పట్టుకోవడంలో ఒకరు సక్సెస్ అయ్యానంటుంటే మరొకరు అదంతా ఫేక్ అని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఈ అంకెల వెనుకున్న అసలు నిజాలు, ఈ ప్యాకేజీల వెనుకున్న ప్రాక్టికల్ డిఫికల్టీస్ రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో తేలనున్నాయి. ఈ బడ్జెట్ సామాన్యుడి జీవితంలో సక్సెస్ఫుల్ చాప్టర్గా మిగులుతుందా, లేక విపక్షాలు అంటున్నట్లు అంకెల గారడీగానే మిగిలిపోతుందా అనేది భవిష్యత్ కాలమే నిర్ణయించాలి. విన్నారుగా, ఇది 2026-27 తెలంగాణ బడ్జెట్ తీరు. చట్టసభల్లో చెప్పే లెక్కలు, కాగితాలపై అంకెలు ఎప్పుడూ ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. కానీ అవి క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే సామాన్యుడి ఇంట అసలైన పండుగ. చెప్పిందే చేస్తాం అన్న ప్రభుత్వ ధీమా నిజమవుతుందా, లేక ప్రతిపక్షాల ఆరోపణలే నిజమై ప్రజల ఆశలు గాల్లో కలుస్తాయనేది కాలమే డిసైడ్ చేయాలి. ఏది ఏమైనా ఈ బడ్జెట్ తెలంగాణ భవిష్యత్తుకు, ప్రభుత్వ చిత్తశుద్ధికి ఒక పెద్ద యాసిడ్ టెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. That's all for now.